హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కమాల్ టెక్. సో ఈరోజు టాపిక్ వచ్చేసి పానాసోనిక్ ఏజీ CX7లో లైవ్ స్ట్రీమింగ్ చేయడం ఎలా అనేది ఈరోజు టాపిక్. సో సో మీరు ఏంటిదంటే లైవ్ స్ట్రీమ్ అనేది వితౌట్ వైర్ కనెక్షన్, ఏ కనెక్షన్ లేకుండా డైరెక్ట్ మన ఒక వైఫైతోని మనం యూట్యూబ్లో లైవ్ స్ట్రీమ్ చేసుకోవచ్చు. సో అది ఎలా అనేది నేను ప్రాసెస్ చెప్తాను చూడండి. ఫస్ట్ మీ ఒక ఏజీ CX7 ఉంటుంది కదా, సో మీ ఏజీ CX7 కానివ్వండి, లేకుంటే CX8 అని కానివ్వండి. సో ఆ కెమెరాలో ఫస్ట్ సెట్టింగ్స్ తీసుకోవాలి. ఆ సెట్టింగ్స్ ఎలా అంటే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు మీ యొక్క కెమెరాలో మెనూకి వెళ్ళండి. ఓకేనా, ఇది ప్రెస్ చేసి పట్టుకుంటే మెనూ ఆప్షన్ వస్తుంది. సో ఇక్కడ మెనూ క్లిక్ చేయండి. మెనూ క్లిక్ చేసిన తర్వాత ఫస్ట్ నెట్వర్క్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. నెట్వర్క్ ఆప్షన్లో ఇక్కడ డివైస్ సెలెక్షన్ ఉంది కదా, నేను ఆల్రెడీ సెలెక్ట్ చేసుకున్నాను. ఇక్కడ వ్లాన్ అని ఉంటుంది, ఇది మీకు ఆఫ్ అని ఉంటుంది. సో మీ ఇక్కడ వ్లాన్ అని సెలెక్ట్ చేసుకోండి. ఓకేనా, ఇక్కడ మీకు ఇక్కడ వ్లాన్ అని ఉంది కదా, ఇక్కడ మీకు ఆఫ్ అని ఉంటుంది, మీరు వ్లాన్ అని సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ ఇక్కడ మీరు కిందికి వచ్చేసిన తర్వాత వ్లాన్ ప్రాపర్టీస్ అని ఉంది కదా, వ్లాన్ ప్రాపర్టీస్ సెలెక్ట్ చేసుకోండి. వ్లాన్ ప్రాపర్టీస్ చేసుకున్న తర్వాత టైప్ అని ఉంటుంది, మీ ఇక్కడ డైరెక్ట్ అని ఉంటుంది. మీరు ఏం చేస్తారంటే ఇంట్రా సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత SSID అని ఉంటుంది. ఇక్కడ ఏందనంటే మీ యొక్క వైఫై సిగ్నల్ ఉంటుంది కదా, సో ఇక్కడ ఇక్కడ మీకు అన్ని వైఫై సిగ్నల్స్ కనిపిస్తాయి. సో ఇక్కడ వైఫై సిగ్నల్ ఉంది కాబట్టి ఇది క్లిక్ చేసుకోండి. వైఫై సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఎన్క్రిప్టెడ్ కీ అని ఉంది కదా, సో ఇక్కడ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఆ వైఫై పాస్వర్డ్ సెలెక్ట్ చేసుకొని ఎంటర్ కొట్టండి. ఓకేనా, వైఫై పాస్వర్డ్ ఎంటర్ కొట్టండి. ఎంటర్ కొట్టేసిన తర్వాత మొత్తం బ్యాక్ వచ్చేయండి. ఓకేనా, మొత్తం బ్యాక్ వచ్చేసిన తర్వాత మళ్ళీ ప్రెస్ చేయండి, లాంగ్ ప్రెస్ చేయండి. మళ్ళీ మెనూ క్లిక్ చేయండి. మెనూ క్లిక్ చేసిన తర్వాత సిస్టమ్ అడుగుతుంది, సిస్టమ్ సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఫైల్ ఫార్మాట్ ఉంది కదా, ఫైల్ ఫార్మాట్లో MOV ప్లస్ MP4 AVHD. MOV అంటే ఏంటంటే మీకు ఫిల్మ్స్ ఇస్తారు కదా, దాన్ని MOV ఫార్మాట్ అంటారు. నార్మల్గా మనం తీసేది MP4 ఫార్మాట్. మీ ఇష్టం, MOV ఫార్మాట్ కూడా పెట్టుకోవచ్చు. ఓకేనా, సో నేను MP4 ఫార్మాట్ పెట్టుకుంటున్నాను. MP4 ఫార్మాట్ పెట్టుకున్న తర్వాత మీకు రికార్డింగ్ ఫార్మాట్ అడుగుతుంది. సో రికార్డింగ్ ఫార్మాట్ ఏంటంటే 1080x50 అని ఉంది కదా, సో ఇది పెట్టుకోండి. లేదు ఇది కాకుండా వేరే కావాలనుకుంటే అది మీ ఇష్టం, ఇంకా ఎక్కువ హై క్వాలిటీ కావాలనుకుంటే అది. నేను 1080 పెట్టుకొని ఓకే అన్నాను. ఓకే అన్న తర్వాత బ్యాక్ అనండి. ఓకే, బ్యాక్ అన్న తర్వాత మళ్ళీ నెట్వర్క్ వెళ్ళండి. నెట్వర్క్ వెళ్ళిన తర్వాత ఇక్కడ నెట్వర్క్ ఫంక్షన్ ఉంది కదా, నెట్వర్క్ ఫంక్షన్లో ఇక్కడ మీకు ఆఫ్ అని ఉంటుంది. ఇక్కడ మీరు ఏం చేస్తారంటే స్ట్రీమింగ్ సెలెక్ట్ చేసుకోండి. ఓకేనా, స్ట్రీమింగ్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత బ్యాక్ వచ్చిన తర్వాత LAN IP4 సెట్టింగ్స్ అని ఉంటుంది, సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత DHCP అని ఉంటుంది, ఇక్కడ మీకు ఆఫ్ అని ఉంటుంది. సో ఇక్కడ మీరు క్లయింట్ అని సెలెక్ట్ చేసుకోండి. ఓకేనా, క్లయింట్ అని సెలెక్ట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ మీరు ఏం చేస్తారంటే మొత్తం బ్యాక్ వెళ్ళండి. ఓకేనా, బ్యాక్ వెళ్ళిన తర్వాత మళ్ళీ నెట్వర్క్లో స్ట్రీమింగ్ అని ఉంటుంది కదా, స్ట్రీమింగ్ ఫార్మాట్ ఏం సెలెక్ట్ చేసుకుంటారో అది సెలెక్ట్ చేసుకోండి. ఎందుకనంటే ఈ స్ట్రీమింగ్ ఫార్మాట్ ఏంటనంటే మనం స్ట్రీమింగ్ ఎట్లా బయట అంటే ఇప్పుడు వైర్ లేకుండా మనం కనెక్షన్ స్ట్రీమింగ్ ఇస్తున్నాం కదా, సో ఆ ఫార్మాట్కి ఏ విధంగానండి ఇక్కడ చూడండి, ఇక్కడ ఆప్షన్ ఉంది కదా, ఈ ఆప్షన్ క్లిక్ చేసుకుంటే మనకు ఇంకా ఆప్షన్లు కనిపిస్తాయి అన్నట్టు. నేనేం చేస్తున్నానంటే 128020 అని పెట్టినా కదా, మీరు 24 పెట్టుకునేం కదా, 20 పెట్టుకున్నాం కదా. సో 24 అయితే 24 పెట్టుకొని నెక్స్ట్ బ్యాక్ అనేసేయండి. ఓకేనా, బ్యాక్ అనేసిన తర్వాత ఇవి సెట్టింగ్స్. మీరు లాంగ్ ప్రెస్ చేసుకుంటే మెనూ ఆప్షన్ వస్తుంది. ఫస్ట్ నెట్వర్క్ వెళ్ళండి. డివైస్ సెలెక్టర్లో LAN సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ బ్యాక్ అనేసి LAN ప్రాపర్టీస్లో SSTIలో మీ వైఫై కనెక్షన్ సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ వైఫై పాస్వర్డ్ సెలెక్ట్ చేసుకోండి, ఎంటర్ అనండి. నెక్స్ట్ బ్యాక్ వచ్చేయండి. ఓకేనా, మొత్తం బ్యాక్ వచ్చేసిన తర్వాత మళ్ళీ లాంగ్ ప్రెస్ చేయండి, మెనూ క్లిక్ చేసుకోండి. నెక్స్ట్ సిస్టమ్ అని క్లిక్ చేసుకోండి. సిస్టమ్ ఫైల్ ఫార్మాట్ మీరు ఏ విధంగా MOV ఫైల్లో ఇస్తారా, MP4లో ఇస్తున్నారా అది సెలెక్ట్ చేసుకోండి. ఈ రికార్డింగ్ ఫార్మాట్ సెలెక్ట్ చేసుకోండి. మళ్ళీ మొత్తం బ్యాక్ అనేయండి.
బ్యాక్ అనేసి మళ్ళా లాంగ్ ప్రెస్ చేయండి, మెనూ క్లిక్ చేసుకోండి. మెనూ క్లిక్ చేసిన నెట్వర్క్ సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ ఇక్కడ నెట్వర్క్ ఫంక్షన్ స్ట్రీమింగ్ సెలెక్ట్ చేసుకోండి. స్ట్రీమింగ్ ప్రాపర్టీస్కి వెళ్ళండి. స్ట్రీమింగ్ ఫార్మాట్ మనం అవుట్పుట్ ఎలా ఇవ్వాలనుకుంటున్నామో అది సెలెక్ట్ చేసుకోండి. ఓకేనా? సెలెక్ట్ చేసుకున్న తర్వాత మొత్తం బ్యాక్ అనేసేయండి. ఓకేనా? మొత్తం బ్యాక్ అయిన తర్వాత మీరు చేయాల్సింది ఏంటంటే ఫస్ట్ మీ యొక్క యూట్యూబ్ ఛానల్ ఉంటుంది కదా. ఓకేనా? యూట్యూబ్ ఛానల్ ఉంటుంది కదా, ఈ యూట్యూబ్ ఛానల్లో డైరెక్ట్ ఫస్ట్ మీ యొక్క యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేయండి. రైట్ కలర్లో ఇక్కడ బాణం సింబల్ కనిపిస్తుంది కదా, ఇది క్లిక్ చేసుకోండి. ఓకేనా? ఇది క్లిక్ చేసుకున్న తర్వాత సో చూడండి, యూట్యూబ్ ఓపెన్ చేసిన తర్వాత మీకు రైట్ కార్నర్లో ఇక్కడ ఒకటి ఇప్పుడు నాది ఏంటంటే ఇప్పుడు ఇక్కడ ఉందా, ఇక్కడ రైట్ కార్నర్లో బాణ సింబల్ ఉందా, ఇదన్నా క్లిక్ చేసుకోండి. లేదంటే రైట్ కలర్ ఇది క్లిక్ చేసుకొని ఇది కాకుండా కానీ ఇక్కడ ఇది క్లిక్ చేసుకోండి. ఓకేనా? కొందరికి ఏంటంటే ఈ విధంగా అప్లోడ్ వీడియో అంటుంది. ఇది కాకుండా మీకు క్రియేట్ అని అడుగుతుంది. క్రియేట్ క్లిక్ చేసుకొని గో లైవ్ క్లిక్ చేసుకోండి. గో లైవ్ క్లిక్ చేసుకున్న తర్వాత మీకు ఈ విధంగా డిస్ప్లే అవుతుంది. ఓకేనా? ఈ విధంగా మీకు డిస్ప్లే అవుతుంది. సో చూడండి, ఇక్కడ ఈ విధంగా డిస్ప్లే అయిన తర్వాత లేదు ఇలా కాకుండా మీరు డైరెక్ట్ ఇక్కడ చూడండి, డైరెక్ట్ ఇక్కడ పైన స్ట్రీమింగ్ ఉంటుంది. ఓకేనా? పైన స్ట్రీమింగ్ ఉంటుంది. నెక్స్ట్ కింద కెమెరా అని ఉంటుంది. లాస్ట్లో షెడ్యూల్ అని ఉంటుంది. ఇది క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ రైట్ కార్నర్లో షెడ్యూల్ స్ట్రీమ్ అని ఉంటుంది. ఇది క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు మీ ఆ స్ట్రీమ్ ఒక యూట్యూబ్ స్ట్రీమ్ ఉంది. ఇక్కడ టైటిల్గా నేను యాజ్గా జస్ట్ టెస్ట్ అని ఇచ్చుకుంటున్నాను. మీకు నచ్చింది ఇచ్చుకోండి, ఎందుకంటే లైవ్ స్ట్రీమ్ ఏం పెట్టుకుంటున్నారో మీ ఇష్టం అది. ఓకేనా? ఎగ్జాంపుల్కి ఏమైనా ఆన్లైన్ క్లాసు ఫిజిక్స్ కెమిస్ట్రీ క్లాస్ చెప్తారనుకుంటే అక్కడ పేరు ఇచ్చుకోండి. నెక్స్ట్ పబ్లిక్ అని ఉంది కదా, ఇక్కడ క్లిక్ చేసుకొని మీరేంటంటే అందరికి కనాలంటే పబ్లిక్ పెట్టుకోండి. లేదంటే కొందరికే అంటే ఓన్లీ మీకు షేర్ చేసే లింకే కావాలనుకుంటే అన్లిస్టెడ్ పెట్టుకోండి. ఓన్లీ మీ ఒక్కరికి కావాలంటే ప్రైవేట్ పెట్టుకోండి. ఇప్పుడు టెస్ట్ చేస్తున్నా కాబట్టి ప్రైవేట్ పెట్టుకుంటున్నాను. ప్రైవేట్ పెట్టుకున్న తర్వాత దానికి సంబంధించిన అప్లోడ్ కస్టమ్ థంబ్నెయిల్ ఉంది కదా, ఇక్కడ మీరు థంబ్నెయిల్ అప్డేట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ కిందికి వచ్చేయండి. ఇక్కడ ఎస్ మేడ్ ఫర్ కిడ్స్ అని ఉంది కదా, ఇక్కడ నో మేడ్ ఫర్ క్లిక్ చేసుకోండి. ఇక్కడ అడ్వాన్స్ సెట్టింగ్స్ అని ఉంటాయి. అడ్వాన్స్ సెట్టింగ్ చేసుకున్న తర్వాత డైరెక్ట్ క్రియేట్ స్ట్రీమ్ నవ్ అని క్లిక్ చేసుకోండి. ఓకేనా? క్రియేట్ స్ట్రీమ్ క్లిక్ చేసుకున్న తర్వాత ఇంతకన్నా ముందు మీరు ఏం చేస్తారనంటే ఇక్కడ మీకు చూడండి పీపుల్స్ బ్లాగ్స్ అని వచ్చింది కదా, ఇక్కడ మీకు సంబంధించింది మీరు ఇది స్టడీ గురించి చెప్తున్నారంటే ఇందులో ఎడ్యుకేషన్ అని ఉంటుంది. ఎడ్యుకేషన్ క్లిక్ చేసుకోండి. లేదు వేరే టెక్నికల్ చెప్తానంటే సైన్స్ అండ్ టెక్నాలజీ అని క్లిక్ చేసుకున్నాను. సైన్స్ అండ్ టెక్నాలజీ కూడా సైన్స్ అండ్ టెక్నాలజీ క్లిక్ చేసుకుంటున్నాను. క్లిక్ చేసుకున్న తర్వాత టైమింగ్ చూసుకోండి ఇక్కడ. ఓకేనా? 4:40 పెట్టుకుంటారా, ఎప్పుడు పెట్టుకుంటారా అనేది మీ ఇష్టం. ఎప్పుడో పెట్టుకున్నా కానీ మీ స్టార్ట్ అంటే స్టార్ట్ అయిపోతుంది. జస్ట్ 4:40 పెట్టుకొని కింద లైవ్ క్రియేట్ స్ట్రీమ్ అని ఉంది కదా, సో ఇది క్లిక్ చేస్తున్నాను. క్రియేట్ స్ట్రీమ్ అని క్లిక్ చేసుకున్న తర్వాత మీరు చూడండి ఇక్కడ ఈ విధంగా మీకు డిస్ప్లే అవుతుంది. ఓకేనా? ఈ విధంగా మీకు డిస్ప్లే అవుతుంది. ఈ డిస్ప్లే అయిన దాన్ని మీరు ఏం చేస్తారనంటే ఇక్కడ చూడండి, ఇక్కడ మీకు కనిపిస్తుంది అనుకుంటా, ఇక్కడ స్ట్రీమ్ కీ అని కనిపిస్తుంది కదా, ఇక్కడ చూడండి స్ట్రీమ్ కీ స్ట్రీమ్ యూఆర్ఎల్ కనిపిస్తుంది. సో ఈ విధంగా డిస్ప్లే అవుతుంది కదా, మీకు ఇక్కడ స్ట్రీమ్ కీ ఉన్న స్ట్రీమ్ యూఆర్ఎల్ ఇంపార్టెంట్ కదా. సో ఇక్కడ పైన చూడండి స్ట్రీమ్ సెటప్ హెల్ప్ అని ఉంది కదా, ఇది ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకున్న తర్వాత మీకు ఇక్కడ ఏమంటుందా, స్ట్రీమ్ సెటప్ హెల్ప్ దగ్గర డౌన్లోడ్ సెటప్ స్ట్రీమింగ్ సాఫ్ట్వేర్ అనుకుంటుంది కదా. సో మనం ఈ సాఫ్ట్వేర్ డౌన్లోడ్ చేసుకొని అందులో మన యొక్క కీ ఉన్న యూఆర్ఎల్ మనం పేస్ట్ చేసుకోవాలి. ఓకేనా? సో అది పేస్ట్ చేసుకోవాలనంటే మీరు ఏం చేస్తారంటే చూడండి,
సో దానికోసం మీరు ఏం చేస్తారంటే గూగుల్లో P2 అని టైప్ చేసి P2 టైప్ చేయగానే P2 నెట్వర్క్ సాఫ్ట్వేర్ ఉంటుంది. ఇక్కడ మీకు ఆల్రెడీ వచ్చేసింది. ఇక్కడ అది సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ చూడండి P2 నెట్వర్క్ సాఫ్ట్వేర్ ఉంది కదా, ఇది క్లిక్ చేసుకోండి. పానాసోనిక్ అని ఇక్కడ ఆల్రెడీ వచ్చేసింది, పానాకి సంబంధించింది. ఇది క్లిక్ చేసుకోండి. ఓకేనా, క్లిక్ చేసుకున్న తర్వాత మీకు ఈ విధంగా ఫ్రీ డౌన్లోడ్ అని అడుగుతుంది. సో ఫ్రీ డౌన్లోడ్ క్లిక్ చేస్తే మీకు డౌన్లోడ్ అయిపోతుంది. సో నేను ఆల్రెడీ డౌన్లోడ్ చేసుకున్నా కాబట్టి నాకు అనవసరం ఇది. సో మినిమైజ్ చేసుకోండి. నేను ఆల్రెడీ డౌన్లోడ్ చేసుకున్నా కాబట్టి అది నేను ఓపెన్ చేస్తున్నాను. ఓకేనా, ఇక P2 ఇట్లా జిప్ ఫైల్ వస్తుంది, దీన్ని ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత దీన్ని కూడా ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ P2 అనుకుంటా కనిపిస్తుంది కదా, ఇది థర్డ్ది, దీన్ని క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకున్న తర్వాత మీకు ఈ విధంగా డిస్ప్లే అవుతుంది. ఈ విధంగా డిస్ప్లే అయిన తర్వాత ఇక్కడ చూడండి స్టార్టింగ్లో స్ట్రీమింగ్ అనుకుంటుంది కదా, నెక్స్ట్ RTMT అని ఉంటుంది, దీన్ని క్లిక్ చేసుకోండి. సో ఇక్కడ ఏం చేస్తానంటే దీన్ని ఫస్ట్ ఇది ఇలాగ పెట్టుకోండి. సో దీని పైన దీన్ని మినిమైజ్ చేసుకోండి. ఓకేనా, సో ఇప్పుడు మీ యొక్క యూట్యూబ్ స్ట్రీమింగ్ అని ఉంది కదా, సో యూట్యూబ్ స్ట్రీమింగ్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ యూట్యూబ్ది ఇది డన్ అని ఇంతకుముందు చెప్పాను కదా మీకు సెటప్ అని, ఇది డన్ చేసుకోండి. నెక్స్ట్ ఫస్ట్ ఏం చేస్తారంటే యూట్యూబ్ స్ట్రీమింగ్ URL ఉంది కదా, సో దీన్ని కాపీ చేసుకోండి. కాపీ చేసుకున్న తర్వాత మీ ఏదైతే మీ యొక్క P2P సాఫ్ట్వేర్ ఉంది కదా, సో ఆ P2P సాఫ్ట్వేర్ను ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకున్న తర్వాత ఇందులో Ctrl+V అనండి, పేస్ట్ అయిపోతుంది. Ctrl+V అంటే పేస్ట్ అయిపోతుంది. ఇక్కడ మీరు చూసుకోవచ్చు, Ctrl+V అంటే పేస్ట్ అయిపోతుంది. పేస్ట్ అయిపోయిన తర్వాత స్లాష్ ఉంటుంది కదా, స్లాష్ క్లిక్ చేసుకోండి. ఏది స్లాష్ అంటే ఈ విధంగా ఉంటుంది చూడండి. మళ్ళీ ఒకసారి క్లిక్ చేస్తున్నాను చూడండి, స్లాష్ ఉంటుంది కదా, స్లాష్ సెలెక్ట్ చేసుకోండి. స్లాష్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ మళ్ళీ ఇక్కడ స్ట్రీమింగ్ కీ అని ఉంది కదా, దీన్ని కూడా కాపీ చేసుకోండి. కాపీ చేసుకొని ఏదైతే P2 సాఫ్ట్వేర్ ఉందో అందులోకి వెళ్ళేసి సేమ్ ఆస్టీజ్ Ctrl+V అన్న ఏం కాదు, పేస్ట్ అన్న ఏం కాదు. పేస్ట్ అన్న తర్వాత ఇక్కడ ఎక్స్పోర్ట్ క్రియేట్ చేసుకుంటారు కదా, ఎక్స్పోర్ట్ క్రియేట్ చేసే ముందు మీరు ఏం చేస్తారనంటే సో ఎక్స్పోర్ట్ చేసే ముందు మీరు ఏం చేస్తారంటే మీ దగ్గర ఈ పానాసోనిక్ వేసే SD కార్డ్ ఉంటుంది కదా, సో SD కార్డ్ని మీరు ఏం చేస్తారనంటే సిస్టమ్కి ఫస్ట్ కనెక్ట్ చేసుకోండి. ఓకేనా, సిస్టమ్కి కనెక్ట్ చేసుకోండి దీన్ని. సో సిస్టమ్కి కనెక్ట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇక్కడ చూడండి ఎక్స్పోర్ట్ అని క్లిక్ చేసేటతోనే ఈ విధంగా మీకు సేవ్ టు SD కార్డ్ అని అడుగుతుంది. సో దీన్ని ఇప్పుడు మనకు SD కార్డ్ క్లిక్ చేసుకున్నాం కావచ్చు, ఈ సాఫ్ట్వేర్ అడుగుతుంది, దీన్ని ఓకే క్లిక్ చేసుకోండి. ఓకే క్లిక్ చేసుకున్న తర్వాత మనకు ఆ URL ఏదైతే URL ఉందో ఇది మనకి ఆ మెమరీ కార్డులో సేవ్ అయిపోతుంది. సేవ్ అయిపోయిన తర్వాత ఇప్పుడు మీరు ఏం చేస్తారనంటే ఈ SD కార్డ్ ఉంది కదా, సో SD కార్డ్ తీసుకొని మీ యొక్క కెమెరా ఉంటుంది కదా, సో మీ యొక్క కెమెరాలో దీన్ని మీ కెమెరాలో పెట్టేయండి. సో కెమెరాలో పెట్టేసిన తర్వాత మీరు ఇప్పుడు ఏం చేస్తారనంటే ఇక్కడ చూడండి లాంగ్ ప్రెస్ చేసుకోండి. ఓకేనా, లాంగ్ ప్రెస్ చేసుకొని మెనూ సెలెక్ట్ చేసుకోండి. మెనూ సెలెక్ట్ చేసుకున్న సో లాంగ్ ప్రెస్ చేసుకోండి. లాంగ్ ప్రెస్ చేసుకున్న తర్వాత మెనూ వస్తుంది, మెనూకి సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ నెట్వర్క్ వస్తుంది, నెట్వర్క్ సెలెక్ట్ చేసుకోండి. తర్వాత ఇక్కడ స్ట్రీమింగ్ ఉంది కదా, స్ట్రీమింగ్ సెలెక్ట్ చేసుకోండి. స్ట్రీమింగ్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ కనెక్షన్ ఇన్ఫో అని ఉంది కదా, థర్డ్ ఆప్షను, ఫస్ట్ సెకండ్ థర్డ్ కనెక్షన్ ఇన్ఫో ఉంది కదా, సో ఆల్రెడీ అది SD కార్డ్ అని చూపెడుతుంది. సో మీ మెమొరీ అయితే మెమొరీ, లేదంటే SD కార్డ్ అంటే SD కార్డ్ సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత చూడండి ఇక్కడ చూడండి ఇక్కడ రిసీవ్ URL అక్కడ RTMP అని కనబడుతుంది కదా, సో మీరు ఇక్కడ ఇంకోటి చెప్పడం మర్చిపోయినా, స్ట్రీమింగ్ ఫార్వర్డ్లో కింద స్టార్ట్ ట్రిగర్ అని ఉంటుంది.
ఈ ట్రిగర్ రిసీవర్ అని ఉంటుంది మీకు. ఇక్కడ మీరు కెమెరా సెలెక్ట్ చేసుకోవాలి. ఓకేనా. సో ఇక్కడ కనెక్షన్ ఇన్ఫో ఉంది కదా, ఎస్డి కార్డ్ ఉంది కదా. సో ఇక్కడ మీరు చూసుకోండి, మెమొరీ కార్డ్ సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ రిసీవ్ యూఆర్ఎల్ దగ్గర ఏం చూపెట్టది. సో ఇక్కడ మీకు ఎస్డి కార్డ్ సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకుంటే చూడండి, రిసీవ్ యూఆర్ఎల్ దగ్గర ఇక్కడ మీకు ఈ యొక్క లింక్ అనేది మీకు కనిపిస్తుంది అనుకుంటా. ఈ లింక్ అనేది చూపిస్తుంది మనకి. ఓకేనా. సో దీన్ని బ్యాక్ అనేయండి. బ్యాక్ అన్న తర్వాత మళ్ళీ మీరు మెనూ ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీకు ఇక్కడ సిఈ స్కీన్ ఫైల్ ఉంది కదా. సో దీన్ని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత సారీ సో అయిపోయిన తర్వాత మళ్ళీ లాంగ్ ప్రెస్ చేయండి. మెనూ ఆప్షన్కి వెళ్ళండి. మెనూ ఆప్షన్ ఇక్కడ కెమెరా ఉంది కదా. సో కెమెరా సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఎస్డబ్ల్యూ మోడ్ అని ఉంది కదా స్టార్టింగ్లో, ఎస్డబ్ల్యూ మోడ్ సెలెక్ట్ చేసుకోండి. ఇందులో సో ఎస్డబ్ల్యూ మోడ్ కాదు, సో స్టీమ్ మోడ్లో యూజర్ ఎస్డబ్ల్యూ ఉంది కదా, ఇది క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకున్న తర్వాత యూజర్ 1 అని ఉంది కదా. సో యూజర్ 1లో స్ట్రీమింగ్ స్టార్ట్ అని ఉంది కదా. సో ఇక్కడ మీకు ఏ బటన్ అంటే ఆ బటన్ పెట్టుకోవచ్చు. స్ట్రీమింగ్ స్టార్ట్ కాడ చూడండి, ఒకసారి నేను బ్యాక్ అంటున్నా, యూజర్ 1 అని ఉంది కదా. సో ఈ యూజర్ 1 అనేది ఎక్కడ ఉంటుంది అంటే ఇక్కడ చూడండి, మీ ఇక్కడ చూడండి కెమెరాలో యూజర్ 1 యూజర్ 2 అనుకుంటుంది కదా. యూజర్ 1 యూజర్ 2 నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూడండి, ఇక్కడ యూజర్ 5 అని ఉంటుంది. సో ఇందులో మీరు ఏం చేస్తారంటే యూజర్ 1 ఆప్షన్లో మనకి స్ట్రీమింగ్ స్టార్ట్ కావనే బటన్ మనం క్లిక్ చేసుకోవాలి. ఓకేనా. సో యూజర్ 1లో మీకు ఇక్కడ పైకి కిందికి అనుకుంటే చాలా విధంగా ఉంటాయి. ఇక్కడ పైకి క్లిక్ చేసుకుంటే మనం జస్ట్ ఏంటంటే ఇక్కడ స్ట్రీమింగ్ స్టార్ట్ అని క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసుకొని మొత్తం బ్యాక్ అనేసేయండి. ఓకేనా. మొత్తం బ్యాక్ అయిన తర్వాత ఇప్పుడు ఏం చేస్తారనంటే ఇక్కడ మంచి క్లారిటీగా చూడండి, ఈ యూజర్ 1 అనే బటన్ ఉంది కదా. ఓకేనా. ఈ బటన్ ప్రెస్ చేసే ముందు ఇక్కడ చూడండి, మీకు వైఫై సింబల్ కనబడుతుంది కదా, పక్క పొంటి ఒకటి బాణం గుర్తులకు కనబడుతుంది కదా, ఆ సింబల్స్ రావాలి. నెక్స్ట్ యూజర్ 1 ఇట్లా క్లిక్ చేసేటతోనే మీకు ఈ పక్క పొంటి వైఫై పక్క పొంటి వేరేది ఇక్కడ బాణం సింబల్ కనబడుతుంది చూడండి. దీని పక్క పొంటి అటు రెండు ఇటు డాట్స్ వచ్చినాయి కదా. ఈ డాట్స్ వచ్చినప్పుడు డైరెక్ట్ మీ యొక్క యూట్యూబ్ ఛానల్లో చూడండి ఎక్సలెంట్ కనెక్షన్ వచ్చేసి మీ యొక్క స్ట్రీమింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. ఓకేనా. ఎక్సలెంట్ కనెక్షన్ వచ్చేసి మీ యొక్క స్ట్రీమింగ్ అనేది స్టార్ట్ అవుతుంది చూడండి. ఓకేనా. సో నేను ఇక్కడ కెమెరా ఆఫ్ చేసుకున్నాను. సో కెమెరా ఆన్ చేస్తున్నాను చూడండి. సో ఆన్ చేసే ఉంది ఆల్రెడీ. సో చూడండి ఇక్కడ నేను బ్యాక్ పెడుతున్నాను. ఓకేనా. బ్యాక్ పెడుతున్నాను కెమెరాని బ్యాక్ పెట్టాను నేను. ఓకేనా. కెమెరాని బ్యాక్ పెట్టిన తర్వాత సేమ్ యాజ్ ఇస్ మీ కెమెరా ఉన్నది ఇక్కడ డిస్ప్లే అవుతుంది చూడండి కనిపిస్తుంది కదా. సో ఈ కెమెరాలో కనిపించేదే యాజ్ ఇట్ ఈజ్గా ఇక్కడ మీకు ఇక్కడ డిస్ప్లే అవుతుంది చూడండి. ఓకేనా. డిస్ప్లే అవుతుంది. సో ఈ విధంగా మనం స్ట్రీమింగ్ అనేది ఎలాంటి కనెక్షన్ లేకుండా స్ట్రీమింగ్ అనేది చూడండి, ఇక్కడ నేను కెమెరా పెట్టిన చూసాను కదా. ఈ విధంగా మీకు స్ట్రీమింగ్ అనేది డైరెక్ట్ వితౌట్ వైర్ కనెక్షన్తో ఈ విధంగా కనెక్షన్ మనం చేసుకోవచ్చు. ఇంకోటి ఏంటంటే మీ యూట్యూబ్లో ఇక్కడ నార్మల్ లిటరేసీ అనేది కదా, నార్మల్ లిటరేసీ క్లిక్ చేసుకోండి. ఓకేనా. సో ఈ విధంగా పెడితే మీకు బఫరింగ్ అవుతుంది. సో బఫరింగ్ అయినా పర్లేదు అనుకుంటే ఈ విధంగా చేసుకోవచ్చు. సో బఫరింగ్ కాదు అవసరం లేదు మాకు అనుకుంటే OBS స్టూడియో అనే ఒక సాఫ్ట్వేర్ దొరుకుతుంది. అందులో మీరు డైరెక్ట్ వైర్ కనెక్షన్తో OBS స్టూడియోలో పెట్టుకోవచ్చు. ఓకేనా. సో ఈ విధంగా మన పానాసోనిక్ CX7 అనే దాని వీడియో కెమెరాని ఈ విధంగా లైవ్ స్ట్రీమింగ్ అనేది మనం పెట్టుకోవచ్చు. సో ఓకే ఫ్రెండ్స్, నా వీడియో కనుక పెట్టుకోవచ్చు. ఓకేనా. సో ఓకే ఫ్రెండ్స్, ఈ విధంగా మనం అనేది ఏజీ CX7 పానాసోనిక్లో మన ఏదో లైవ్ స్ట్రీమింగ్ అనేది పెట్టుకోవచ్చు. సో నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా. ఈ విధంగా అయిపోయిన తర్వాత సో ఈ విధంగా మీకు డిస్ప్లే అవుతుంది. ఇక్కడ మీకు ఏంటంటే ఇక్కడ గో లైవ్ అని ఉంది కదా. సో మీరు డైరెక్ట్ గో లైవ్ అని క్లిక్ చేసుడుతోనే
ఆటోమేటిక్గా చూడండి, ఇక్కడ చూడండి గోయింగ్ టు లైవ్ అని కనిపిస్తుంది కదా, ఇక్కడ యూఆర్ లైవ్ అని కనిపించింది కదా. సో ఇప్పుడు మీ లైవ్కి వచ్చేసినట్టు, ఓకేనా. సో ఇక్కడ చూడండి, ఇక్కడ మీ వ్యూవర్స్ ఎంత ఉన్నారు, లైక్స్ ఎంత వచ్చినా అన్ని డిస్ప్లే అవుతుంటుంది. నెక్స్ట్ ఇంకోటి బఫరింగ్ అయినప్పుడు, ఓకేనా, ఇక్కడ చూడండి ద స్ట్రీమింగ్ కరెంట్ బిట్ రేట్ అని కూడా కనిపిస్తుంది కదా. ఈ విధంగా మీకు వస్తాయి. ఎందుకనంటే ఇది మనము OBS స్టూడియోలో పెట్టుకుంటేనేమో ప్రతి ఒక్క ఆప్షన్ మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. డైరెక్ట్ స్ట్రీమింగ్ పెట్టుకుంటున్నాం కాబట్టి ఈ విధంగా మనకు బఫరింగ్ అవుతుంది, ఓకేనా. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.